యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మనకి ధ్యానార్థమై దాంట్లో రెండో భాగాన్ని మనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 116వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 116వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను తొందరపడిన వాడనై 16వ అధ్యాయము 11వ వాక్యం కీర్తన. నీ జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని గ్రహించినట్లయితే పోయిన వారం కూడా దేవుని యొక్క కుడి హస్తమని మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? దేవుని యొక్క కుడి చేతిలో అనే దాని గురించి మనము చూస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? మనం దేవుని యొక్క కుడి హస్తంలో ఉండాలి. చెప్పండి అందరూ, ఎక్కడ ఉండాలంట? కుడి హస్తంలో మనము ఉండాలి. కాబట్టి మనము మన చేతిని అన్నిట్లు ఏ చేయి వాడతాం? మనం కుడి చేతిని మనం వాడుతుంటాం. ప్రతి ఒక్క మంచి కార్యానికి కుడి చేతి వాడుతుంటాం. ఏదైనా కడగాలన్నా ఏదైనా చేయాలన్నా ఎడం చేతినే వాడుతుంటాం. కాబట్టి ప్రతి ఒక్కదాని కుడి చేతిని మనం పవిత్రంగా చూసుకుంటాం. కుడి చేతిలోనే ఒక ఆశీర్వాదం మనకు కనబడుతుంది. అలాగనే దేవుని యొక్క కుడి చేతిలో దేవుడు నిత్యము సుఖములు కలవని చదువుతున్నా. ఏం కలుగుతాయి అంట? సుఖములు కలవు. అంటే దేవుని యొక్క కుడి చేతిలో మనం ఉన్నట్లయితే కనుక ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని శ్రమలు ఉన్నా కూడా సుఖము సంతోషం అనేది దేవుడు మనకు కలిగిస్తున్నాడు. దేవుని కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్యము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. మనుషులు మనకు అభయహస్తాన్ని ఇస్తారు, భరోసాని ఇస్తారు, తోడునిస్తారు మనకి చేతిని. కానీ కొంతవరకే. కానీ దేవుడైతే మనం ఎప్పుడు కూడా భారం అని చెప్పడం. నిత్యము కూడా దేవుడు మనకి సుఖముగా అనుభవించాకి, సుఖముగా జీవించాకి, సుఖముగా సంతోషం ఉంటాకి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. సుఖము అంటే క్షేమము అని అర్థం. ఏమంట? సుఖం అంటే ఏంటంట? క్షేమం. తెలుగులో మనం ఏమంటాం? క్షేమంగా ఉన్నారా అంటాం. తమిళ్లో అదే పదం ఏమంటే సుకుమారికింగ్లా అంటారు. అంటే ఏంటి? క్షేమంగా ఉన్నారా అంటారు. అరే, కాబట్టి క్షేమం అన్నా సుఖమన్నా ఒకటే. కాబట్టి మీరు అక్కడ క్షేమంగా ఉన్నారని మేము తలంచుతున్నాం, ఇక్కడ మేము క్షేమంగా ఉన్నామని చెప్పి లెటర్ రాస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడంతా ఫోన్లో మెసేజ్ పెడుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? లెటర్ రాయాలి. ఆ లెటర్ 3 రోజులకి అందిద్దో 6 రోజులకి అందిద్దో తెలియదు. వాళ్ళకి అందాలి. మళ్ళీ వాళ్ళు లెటర్ రాసి మళ్ళీ ఎప్పుడు రావాలి? మళ్ళీ 3-4 రోజులు రావాలి కదా. కాబట్టి ఇలా చూసినట్లయితే ప్రతి ఒక్కదాని క్షేమము అంటే సుఖము అనే పదాన్ని వాడుతున్నాం. కొంతమంది పెళ్లి చేస్తున్నాం, భర్తతో సుఖం లేదు. పెళ్లి చేస్తున్నాం కానీ పిల్లలతో సుఖం లేదు. పెళ్లి చేస్తున్నాం కానీ అత్తమామలతో సుఖం లేదు. పెళ్లి చేసుకుని ఉద్యోగం చేద్దాం, ఉద్యోగస్తులో సుఖం లేదు. పెళ్ళి అయిన తర్వాత మా శరీరం నిండా వ్యాధులు, ఆపరేషన్లు అయిపోయి మాకు సుఖం లేదు. ఏది కూడా మేము తేలిగ్గా చేయలేకపోతున్నాం, అన్నీ మాకు భారంగా ఉన్నాయని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. విన్నారా? కాబట్టి ఇక్కడ దేవుని చేతిలో మనం ఉంటే నిత్యం ఎలా ఉంటాం? మనము సుఖముగా ఉంటాము. చెప్పండి అందరూ, ఎలా ఉంటామంట? సుఖముగా, సౌఖ్యముగా, లేకుంటే సంతోషముగా, క్షేమముగా మనం ఉండాలి అంటే కనుక దేవుని కుడి హస్తంలో మనము ఉండాలి. ఎంతోమంది చూడండి మనుషుల చేతిలో పడిపోతున్నారు, మనుషుల చేతిలో మోసపోతున్నారు, మనుషుల చేతిలో నష్టపోతున్నారు, మనుషుల చేతిలో కీడు చేయబడుతున్నారు, మనుషుల చేతిలో దోచుకొనబడుతున్నారు. ఇలాగ ఎంతోమంది మనం చూస్తే నాశనం చేసేవాళ్ళు అనేకులు కూడా ఎక్కువైపోయారు. ఈ దినాల్లో చెడుతనం పెరగడానికి గల కారణం, ముఖ్య కారణం ఏంటి తెలుసా మీకు? ఎక్కువగా చెడుతనం పెరగడానికి గల కారణము మత్తు వ్యసనాలు. వ్యసనంట త్రాగుడికి బానిస అయిపోతే వాళ్ళ భార్యని చూడట్లేదు, పిల్లలు చూడట్లేదు, పరువు చూడట్లేదు, లేకుంటే ఆరోగ్యం పాడైపోద్దని చూడట్లేదు, లేకుంటే అప్పులు అయిపోతామని చూడట్లేదు. వాళ్ళు దేనికన్నా తెగిస్తున్నారు. దేనికి అలవాటు పడిన వాళ్ళు చెప్పండి? మత్తు పదార్థానికి. దేనికన్నా? మత్తు పదార్థానికి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారంట? దేనికన్నా తెగిస్తారు. ఎందుకంటే దేవుని బిడ్డనే మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సత్యాన్ని మనం చదువుతున్నాం. ప్రతి మనిషి యొక్క జీవితంలో సుఖముగాను సంతోషంగాను మనం ఉండాలి అంటే గనక ఏం చేయాలంట? దేవుని చేతిలో ఉండాలి. మనం ఎప్పుడైతే సుఖముని సంతోషాన్ని కోల్పోయామో అప్పుడు మనం గ్రహించాల్సింది అంటే దేవుని చేతిలో మనం లేము. చెప్పండి అందరూ, ఎక్కలేమంట? దేవుని చేతిలో మనము
లేమని గ్రహించాలి. మనం దేవుని చేతిలో ఉంటే కనుక యెహోవా నిన్ను చెయ్యి విడవడం మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? నీ దేవుడిని యెహోవా నిన్ను చెయ్యి విడవడని చదువుతున్నాం. అప్పుడు దేవుడు చెయ్యి విడిచాడంటే సుఖము సంతోషం అన్నీ మనం పోగొట్టుకున్నట్లే. దేవుని చేతులు ఎప్పుడా సురక్షితంగాను, సుఖభద్రంగాను, క్షేమంగాను, సౌఖ్యంగాను, నెమ్మదిగాను, సమాధానంగాను, విశ్రాంతిగాను, సంతోషంగాను, ఆనందంగాను ఉంటాం మన దేవుని చేతిలో. కానీ దేవుని చేతిలో లేనప్పుడు ఎవరు వస్తారంట? సాతాను వస్తుంది. అందుకని దేవుని చేతిలోంచి ఎవడు అపహరించలేడు అంటున్నాడు. అంటే దేవుని చేతిలో ఉంటే సాతాను మనం దొంగిలించలేదు. దేవుని చేతులు లేకపోతే సాతాను మళ్ళీ ఏం చేస్తాడంట? దొంగిలిస్తుంది. అందుకని ప్రతి దేవుని పెట్టి కూడా ప్రతిరోజు కూడా నేను దేవుని చేతిలో ఉన్నానా లేదా అని పరిశీలించాలి. దేవుని చేతిలోంచి మనం దూరం అయిపోయామంటే కనుక దేవుడు మనల్ని విడిచిపెట్టి మనల్ని ఎడబాసినట్లయితే కనుక దేవుని యొక్క కార్యాలు మనల్ని ఏది జరగదు. సౌలుని దేవుడు ఎడబాసాడు, సంసోను దేవుడు ఏం చేశాడంట? ఎడబాసాడు. అందుకని దేవుడు మనల్ని వదిలేస్తే మన స్థితి చాలా దౌర్భాగ్యం ఉంటుంది. అందుకే దేవుడు వదిలేయకుండా మనం చూసుకోవడానికి అనేది కూడా మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అందుకని ఏదైనా సరే మనకు కావాలంటే దేవుని ద్వారా పొందాలి. ఎవరి ద్వారా అంట? మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం చదవండి అమ్మా. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ మనం చదువుతున్నాం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికించక సుఖముగా అనుభవించకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించము. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తున్నాం, చాలామందిని ఏం చేస్తారంటే ఈ దినాన్న చాలా ధనవంతులుగా ఉంటున్నారు. ప్రపంచాన్ని శాసించాలి, ప్రపంచ దేశాల్లో నేనే నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నారు. కొంతమంది మన దేశం ఇండియా దేశంలో నేనే గొప్ప ధనవంతులు ఉండాలని కోరుకుంటున్నారు. కొంతమంది ముఖ్యమంత్రుల్లో ధనవంతులు ఉండాలని, ప్రధానమంత్రుల్లో ధనవంతులు ఉండాలని, వ్యాపారంలో ధనవంతులు ఉండాలని, స్పోర్ట్స్ మ్యాన్లో ధనవంతులు ఉండాలని, ఇలాగ మనం చూసినట్లయితే ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులుగా ఉన్నారు. కానీ వాళ్ళు దేని మీద నమ్మకం ఉంచుతున్నారు? ధనం మీద. దేని మీద అంట? ప్రపంచంలో ఒక ధనవంతుడు అంటే ఎలాన్ మాస్క్. ఇప్పుడు ఆయనే రాకెట్ కనిపెట్టాలన్నా, కొత్త కారు కనిపెట్టాలన్నా, కొత్త ఫోన్ కనిపెట్టాలన్నా అన్నీ ఆయనే కనిపెడుతున్నాడు. మొన్న లాస్ ఏంజల్లో ఆయన ఇల్లు కూడా బూడిదైపోయింది. అసలు ఆయన బ్రెయిన్ ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు ప్లేస్ పోయి ఆకాశానికి పోయి స్థలాలు ఫ్లాట్లు వేసి అక్కడ ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తాడు ఆయన, ఎలాన్ మాస్క్. అలాంటి వ్యక్తి ఇల్లు కూడా ఏమైందంటే మొన్న కదిపోయింది. కాబట్టి దేవుడు కాపాడకపోతే కాపాడే వారి ప్రయాసము వ్యర్థం. ఎందుకు చెప్తున్నా అంటే మనుషులు ఎన్నెన్నో కనిపెడుతున్నాడు, కానీ దేవుడు అనుమతి లేకుండా ఏది సాధించక వీలు కానే కాదు. అందుకే చదువుతున్న వాక్యంలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. దేవుడు ఇచ్చాడు, అనుభవించు, సుఖముగా సంతోషంగా అనిపించు. దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను ఆశ్రయించాడు, నీ కుటుంబాన్ని గొప్ప చేసినప్పుడు దానికి ఏం చేయాలంటే మనము గర్వించకూడదు. కొంతమంది ఏం చేస్తారు? ధనవంతులు పేదవాళ్ళని చూసి అహంకారంతో మాట్లాడడం, అహంకారంతో చిన్న చూపు చూడటం, అహంకారంతో ఎగతాళిగా చేయటము, ఇవన్నీ చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు డబ్బు ఉంది, వాళ్ళకి డబ్బు లేదు, కానీ నీవు మనిషి, వాళ్ళు మనిషి, నీకు అదే ఆత్మ ఉంది, వాళ్ళకి అదే ఆత్మ ఉంది. రేపొద్దున పరలోకానికి వెళ్తే ఆ ఆత్మలే పరలోకానికి వెళ్తాయి. డబ్బున్న వాళ్ళకి ఎక్కువ పరలోకము, డబ్బు లేని తక్కువ పరలోకం, అలా ఏమీ లేదు. అందుకని మనము మన దేవుడు మనం ధనవంతులు చేస్తాడా? సంతోషపడండి. కానీ అది అస్థిరమైన ధనం అంట. ఏ ధనం అంట అది? ఈ లోకంలో ధనవంతులైన వారు ఎవరంట? అస్థిరమైన ధనం. ఒక్క క్షణాన్ని ఏమైందంట? ధనమంతా పోయిద్ది. ఏమైందంట? ఒక్క క్షణం ఏమైందంట? ధనమంతా పోయిద్ది. ఒక రాత్రి మనకి ఏదైనా వచ్చిందంటే అన్నీ ఏమైపోతాయి? కొట్టుకుని వెళ్ళిపోతాయి, ఏం మిగలవు మనకి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకి ధారాళముగా, ఎంత కావాలంటే అంత, లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్గా ధారాళముగా తీర్చేసి దేవుని యందే మనం ఏం చేయాలంట? నమ్మకం ఉంచాలి. కాబట్టి దినాల్లో చాలామంది నేను వాళ్ళ చేతి కింద ఉంటున్నాను, వాళ్ళు నాకు సపోర్ట్కున్నారు, వీళ్ళు నాకు సపోర్ట్కున్నారు అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే విర్రవీగిపోతుంటారు. వాళ్ళ ఏం ప్రయోజనం. మొన్న ఒక అబ్బాయి కనిపించాడు, ఒక మన విశ్వాసి, వేరే ఊరు. అతను కనిపించి చెప్తున్నాడు, నేను పలానా ఎమ్మెల్యే దగ్గర పనిచేశాను, ఆ ఎమ్మెల్యే నాకు నేనున్నాను కదా నీకెందుకు, నీకు బాగా డబ్బు ఇస్తా అని చెప్పేసి బాగా మబ్బెట్టి
ఆ అబ్బాయి చేత భార్య పిల్లల ఇంటికి కూడా వెళ్లకుండా కనీసం 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి చివరికి ఆ జీతం అది ఇచ్చాడంట, కానీ లేక ఒక 15 లక్షలు ఎంత ఇవ్వాలంట, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంట. ఈ అబ్బాయి ఏమనుకున్నాడు, ఎమ్మెల్యే నాకున్నాడు నాకేంటి అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అందుకని మనం మనుషులు నమ్ముతున్నాం, విన్నారా? మనుషులు నమ్మినప్పుడు వాళ్ళు గ్యారెంటీగా చేస్తారని నమ్మకం లేనే లేదు. అందుకని మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలి చెప్పండి? ఏదైనా మనం సంపాదిస్తే ఏమన్నా ఇది దేవుడు ఇచ్చాడు, ఇది నాది కాదు, దేవుడు ఈరోజు నాకు ఇచ్చాడు, రేపు ఇంకోళ్ళకి ఇవ్వాలని కూడా నా దగ్గర తీసి ఇంకోళ్ళకి ఇస్తాడు. వినండి చక్కగా. ఒక కాలంలో ధనవంతులు ఈరోజు పేదవాళ్ళు అయిపోయారు. కారణం అంటే ఒక సీజన్ వాళ్ళకి ఇచ్చి అనుభవించాకి, ఇంకొక సీజన్ ఇంకొకరికి అనుభవించాకి. విన్నారా? ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరికి ఇస్తాడు. ఒక కాలంలో మామిడి పండ్లు వస్తాయి ఒక సీజన్లో, ఒక కాలంలో జామ పండ్లు వస్తాయి, ఒక కాలంలో సపోటా పళ్ళు వస్తాయి, ఒక కాలంలో కమలాకాయలు వస్తుంటాయి. ఇలాగ ఒక సీజన్ ఫుడ్స్ ఉంటాయి. అలాగనే మనుషులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ధనవంతులైన వారు రేపు ఏమీ లేని వారిగా మారిపోతున్నారు. మొన్న ఏం లేని వారు ఈరోజు ధనవంతులుగా మారిపోతున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని అందరికీ ఇస్తాడంట. ఏం చేస్తాడంట చెప్పండి? ఎప్పుడు ఒక్కలే ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఒక్కలే ఉంటే వాళ్ళకి ధనం యొక్క విలువ తెలియదు. ఇప్పుడు మీరు చూడండి, ఫారెన్ దేశాల్లో మీకు తెలుసు ఇవన్నీ. చాలామంది డబ్బు కట్టలు ఇసురుతున్నారు రోడ్ల మీద, సముద్రాల్లో. ఏం చేస్తారంట, సముద్రాల్లో రోడ్ల మీద ఏం చేస్తారంట, డబ్బులు కట్టలు ఏం చేస్తారంట ఇసురుతున్నారు. వాళ్ళకి ఏం తెలియట్లేదు, డబ్బు విలువ తెలియట్లేదు. అదే డబ్బు విలువ తెలుసుంటే అలా చేస్తారా? ఎంతమంది 500 రూపాయల కోసం ఈ మన చర్చి ఈ పక్కనే రోడ్డు మీద 500 మంది వస్తారు పొద్దున కూలి పని కోసం. కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకెళ్తారు, మిగతా వాళ్ళు అట్లాగే ఉండి 11 అయింది 12 అయింది నిరాశతో ఇంటికి వెళ్తారు. ఇంకా ఆ రోజు ఆ ఇంట్లో డబ్బులు లేకపోతే ఆ కూలీలకు అన్నం ఉండదు, వాడు తాగుపోతే తాగడానికి డబ్బులు ఉండవు అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఎంతోమందికి ఆ యొక్క విలువ తెలుస్తుంది లేదు అని, కానీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ తెలియట్లేదు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. దేవుడు మనకు ధారాళంగా దయచేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి సుఖముగా దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని ద్వారా మనం సుఖంగా ఉండాలి, కానీ దేవుడి కంటే ఎక్కువ సుఖ అనుభవాన్ని అనుభవించకూడదు. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇక్కడ దేవుడు వాక్యం మనం చదువుతున్న పౌలు గారు తిమోతికి చెప్పినప్పుడు ఏమని చెప్తున్నా అంటే, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఇందురు, అట్టి వారికి విముఖుడవై ఉండు. అంటే ఇలాంటి క్యారెక్టర్ గల మనుషులు కూడా ఉంటారు, అయితే వాళ్ళకి దూరంగా ఉండు అంటున్నాడు. ఏం చేయాలంట చెప్పండి? అలాంటి వారు ఉంటారు, లేరని దేవుడు చెప్పలేదు. దేవుడు అంటున్నాడు అలాంటి వారు ఉంటారు. దేవుని కంటే సుఖము ఎక్కువ అనుభవిస్తారంట. అంటే దేవుడు పాపం చేసి సుఖం అనిపిస్తాడా? లేదు. ఎందుకు దేవుడు సుఖం ఎక్కువగా అనుభవిస్తారని రాసిన బైబిల్లో అంటే ఆయన దగ్గర ఏ పాపము లేదు. ఎప్పుడు పరిశుద్ధుడు అంటారు. ఆయనకి విశ్రాంతి, నెమ్మది, సమాధానంతో దేవుడు కనపడుతున్నాడు. కానీ మనుషులకి నెమ్మది లేదు, సమాధానం లేదు, విశ్రాంతి. కొట్లాట్లు, గొడవలు, అల్లర్లు, భయము, దిగులు, దుఃఖము, కన్నీరు ఇవన్నీ మనకు ఉంటున్నాయి. మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం. కానీ కొంతమంది మనం చూసినట్లయితే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖమున అనుభవం ఎక్కువగా ప్రేమించేవారు. కాబట్టి మనం ఎక్కువ సుఖాన్ని ఏం చేయకూడదు చెప్పండి? ప్రేమించకూడదు. కొంతమంది మనం చూస్తాము ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సుఖముగా ఉండాలి, ఎటువంటి కష్టం మనకు ఉండకూడదు, ఎటువంటి శరీరంలో నీరసం మనకి రాకూడదని చెప్పేసి కోరుకుంటారు. అలాంటి వారు ఏమవుతారంటే సడన్గా ఒక బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ సెట్ కారు వాళ్ళు. ఇప్పుడు ఏసీ లేదనుకో వాళ్ళు ఉండలేరు, కుర్చీ లేదనుకో వాళ్ళు ఉండలేరు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ లేదంటే వాళ్ళు ఉండలేరు. వినండి చక్కగా, వాళ్ళు అనుకున్నట్టుగా మంచిగా రూమ్స్ అవన్నీ లేకపోతే వాళ్ళు ఉండలేరు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం కోరుకుంటారు? ట్రైన్ ఎక్కితే ఫస్ట్ క్లాస్ ట్రైన్, ఫ్లైట్ ఎక్కితే ఫస్ట్ క్లాసు, ఇట్లాగ కారు ఎక్కితే మంచి కారు, ఇట్లా ఏమవుతుంటే వాళ్ళు అన్నీ ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఏమవుతారంటే చర్చికి వచ్చి కింద కూర్చో ఆనందం అంటే తినలేరు. వాళ్ళు చచ్చారు, కాళ్ళు పైకి ఎత్తను, ఈ కాలు ఇటు ఎత్తను, ఈ కాలు ఇటు ఎత్తను, వాళ్ళు డ్యాన్స్ చూడాలి మనం.
కారణం ఏంటి? ఇంట్లో సోఫాలో కూర్చొని ఊగి 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 సుఖంగా ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? కింద కూర్చోాలంటే కూర్చోలేరు. కాలు ఇటేత్తా ఇటేత్తా. ఇంటికాడ ఏమైంది? 24 గంటలు ఏసీ అలవాటు అయిపోయి ఉంటుంది. బయటకు వస్తే ఏమైంది? చెమటలు కారిపోతుంటాయి. మేకప్ అంతా పోతుంది. ఇక ఏమైందండి? చెమటలు కారి ఆ పౌడర్ ఆ క్రీములు అన్నీ మొత్తము పోతాయి అన్నమాట. ఎందుకు చెప్తాను? ఎగతాళి చేయట్లేదు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అయితే మనం వాళ్ళకి ఏం చేయాలంట? విముక్తులుగా మనం ఉండాలి. దేవుడు పై రూపాన్ని, వేషాన్ని, సౌందర్యాన్ని ఇవన్నీ దేవుడు చూడ్డు. మనిషి యొక్క హృదయము, అంతరంగం దేవుడికి కావాలి. ఏం కావాలంట? మనిషి యొక్క హృదయము, అంతరంగంలో ఉన్న మనస్సు దేవుడికి కావాలి. అందుకని ఇలాంటి వారికి మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారంట? పైకి భక్తి గలవారు వలె. ఎలా ఉంటారంట? పైకి భక్తి గలవారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని మాత్రము ఆశ్రయించరు. అంటే దాని శక్తిని అనుసరించరు, శక్తి మీద ఆధారపడరు. కాబట్టి పైకి మాత్రం ఏం కనబడతాడ? భక్తి గలవారిగా. అందుకే దేవుడు నాడు ఇశ్రాయేలు ప్రజలు నన్ను పెదవులతో స్తుతిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం నాకు ఎలా ఉందంట? దూరముగా ఉంది అంటున్నాడు. కాబట్టి పైకి వెళ్ళి ఏం చేస్తారు? ప్రార్థనలు చేస్తారు, భక్తి చూపిస్తారు, కానీ వాళ్ళందరూ కూడా హృదయంలో దేవుని దగ్గరైన వారు కానీ కాదు. అందుకని మనం ఎలా ఉండాలంటే పైకి మాత్రం భక్తి గల వారి వల్ల ఉండి శక్తిని ఆశ్రయించని ఒక బలహీనులుగా మనం ఉండకూడదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ యొక్క జీవితంలో ఈ లోకాన్ని మనం ఎంత అనుభవించినా అదంతా వ్యర్థమే. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 1వ వాక్యం మనం చదివితే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 1వ వాక్యంలో సాలొమోను రాజు చెప్తున్నాడు. ఒక మాట చూడండి. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని, అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. ఇక్కడ మనం చదువుతున్నాం, కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని, అయితే అది కూడా వ్యర్థమే. లోకంలో సాలొమోను రాజు అన్ని రకాలైన సుఖాలని, సంతోషాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? తన హృదయానికి, తన మనస్సుకి, తన ఆత్మకి అన్ని రకాలైన సుఖాలు ఇచ్చాడంట, కానీ అవన్నీ వ్యర్థమే. చదవండి అమ్మా, 9వ వాక్యం 10వ వాక్యం చదవండి. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. ఇక్కడ మనం చూసినట్లయితే సాలొమోను రాజు అంటున్నాడు, నాకు ముందున్న యెరూషలేము నందున్న వారందరికంటే నేను గనుడినై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానం నన్ను విడిచి పోలేదు. అందరికంటే గనుడిని, అందరికంటే అభివృద్ధి పొందాను, అందరికంటే జ్ఞానం ఎక్కువ ఉంది. అయితే ఆయన అంటున్నాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేన్ని నేను చూడకుండా నేను వాటిని అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషం ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇలాగ చూసినట్లయితే అతను దేనికి సంతోషాన్ని ఇస్తున్నాడు? తన హృదయానికి సంతోషాన్ని ఇస్తున్నాడు, తన కళ్ళకి సంతోషాన్ని ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు చూడండి, సంతోషం కూడా మంచి వలన సంతోషం ఉంది, చెడు వలన కూడా సంతోషం ఉంది. చెడు వలన మనం సంతోషించినట్లయితే దానివలన శిక్ష అనుభవించాలి. ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక నోటి ద్వారా ఒక మాట మాట్లాడితే ఇప్పుడు గొడవ అయిపోయి, కొట్లాట అయిపోయి, కోర్టుకి, జైలుకి వెళ్ళి మన శరీరం అంతా శిక్షించబడాల్సి వస్తుంది. ఎవరి వలన? ఒక్క అవయవం వలన. ఎన్ని అవయవాలు అంటే ఒక్క అవయవం తప్పు చేయటం వలన ఈ శరీరం అంతా ఏం చేయాలంట? వెళ్ళి శిక్ష అనుభవించాల్సింది. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, మనం సుఖభోగాలను ఎప్పుడు కోరుకోకూడదండి. దేవుడు ఏది కావాలన్నా దేవుడి చేతిలో మనం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. దేవుని చేతులు ఏమన్నాయంట? సుఖములు కలవు. అప్పుడు దేవుని చేతిలో సుఖములు ఉన్నప్పుడు మనం దేవుని చేతున్నప్పుడు ఎలా ఉంటాం? మనము నిత్యం కూడా ఎలా ఉంటాం అంట? సుఖముగానే మనము కనపడతాం. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవునికి సన్నిధిలో దేవుడు సుఖాన్ని, దుఃఖాన్ని రెండు మనకి పెడతాడు. ఇదే సామెతలో ప్రసంగి గ్రంథం 7:14 చూడండి. ప్రసంగి 7:14. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించుము. అంటే ఆపదలు ఉన్నాయి, సుఖములు ఉన్నాయి. ఎవరు చెప్పిన మాట ఇది?
దేవుడు చెప్పిన మాటలో మనం చదువుతున్నాము, సుఖ దినాలు ఉన్నాయి, దుఃఖ దినాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేన్నైనా కానీ తట్టుకోవాలా లేదా చెప్పండి. చెప్పండి, తట్టుకోవాలి లేదా? మొన్న రాత్రి ఒక ఆమె చెప్పింది, ఒక ఆమె దేవుని నమ్ముకుంది, దేవుని బాగా ఆరాధించింది. అయితే వాళ్ళ అన్నయ్యకి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగేసరికి దేవుడు ఆయన్ని కాపాడాలని చెప్పి కోపం వచ్చి దేవుణ్ణి వదిలేసింది. కొన్ని రోజులు తన భర్త చనిపోయాడు, దేవుడు వాళ్ళని వదిలేశాడు కదా. కాబట్టి ఎవరికి ఎంతవరకు ఆయుష్ ఇస్తాడో, ఎవరికి ఎప్పుడు మరణం ఇస్తాడో అది నిర్ణయించేది ఎవరో? దేవుడు. దాని గురించి మనం తొందరపడి దేవుని వదిలేస్తే రేపు మన కుటుంబంలో ఏమైందంట? నష్టపోతాం. అందుకని దేవుడు సుఖదినాలు పెడతాడు. కొంతమంది ఏమో ఫస్ట్ అంతా కష్టాలు పడతారు, తర్వాత సుఖపడతారు. కొంతమంది ఫస్ట్ అంతా సుఖపడతారు, తర్వాత ఏం చేస్తారు? కష్టాలు పడతారు. అందుకని మనిషి జీవితంలో కష్టములు ఉంటాయి, సుఖములు ఉంటాయి, మేళ్ళు ఉంటాయి, కీళ్ళు ఉంటాయి. ఎప్పుడు మనం ఒకలాగే ఉండాలని కోరుకుంటే కుదిరిద్దా? చలికాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలము ఉంటుంది, అన్ని కాలాలు ఉంటాయి. అందుకని మనం చదువుచున్నాము, ఏమని చదువుచున్నాము? ఈ దినముల ఇక్కడ చూడండి 10వ వాక్యంలో, ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములని అడగవద్దు, ఈ ప్రశ్న వేయట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానం చూడండి 14వ వాక్యంలో చదువుచున్న, సుఖ దినముల యందు లేకుంటే సుఖ దినమునందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించము, తాము చనిపోయిన తర్వాత జరిగిన దాన్ని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములు ఏం చేస్తాడంట? జతపరచంట. ఏం పెట్టండి? దేవుడు సుఖమని దుఃఖమని రెండు కూడా ఏం చేస్తాడంట? జతపరచాడంట. అందుకని మన జీవితంలో ఒక మనిషి పైకి రావాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, తర్వాతే సుఖపడతాడు. లేదు ఫస్టే సుఖపడ్డా అంటే ఏం చేయాలి తర్వాత? చెప్పండి. ఫస్టే సుఖపడితే తర్వాత ఏం చేయాలి? కష్టపడక తప్పదు. అందుకని సుఖములు దుఃఖములు అంటే జీవితంలో కొంతమంది బాగా ముందు సుఖం అనిపిస్తారు, తర్వాత కష్టం అనిపిస్తారు. కొంతమంది ముందు కష్టాలు అనిపిస్తారు, తర్వాత సుఖాన్ని అనిపిస్తారు. అందుకని దేనికైనా మనం రెడీగా ఉండాలి. చెప్పండి అందరూ, పిల్లలైన పెద్దలైన ఏం చేయాలంట? కష్టం వచ్చా నిలబడాలి, సుఖం వచ్చి ఏం చేయాలి? నిలబడాలి. అంతేగాని మనం భయపడకూడదు. విన్నారా? భయపడకూడదు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. ఏది వచ్చా మనం రెడీగా ఉండాలి, ఏది వచ్చి దాన్ని ఎదుర్కొనే సిద్ధంగా మనము ఉండాలి. మనకి ఎన్నో వస్తాయి. లూకాసు వార్త 8వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివితే, లూకాసు వార్త 8:14, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ముండ్ల పొదల్లో పడిన విత్తనము పోలిన వారెవరనగా, వీరి కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వము ఫలింపని వారు. పరిపక్వముగా ఫలింపని వారు. కాబట్టి ఈ దినాల్లో మనం చూసినట్లయితే లోకములో ఏం చేస్తారంట? వారు గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. అందుకని మనము మన జీవితంలో ఫలించబడగల కారణం అంటే ఈ లోక సంబంధమైన ధనము, లేకుంటే ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన విచారములు ఇవన్నీ అధికంగా మనకు ఉండకూడదు. చాలామందిని చూస్తే ఎప్పుడు చూసినా విచారంగా ఉంటారు. మాకు ఈ అప్పులు తీరట్లేదు, మాకు ఈ సమస్యలు తీరట్లేదు, మాకు ఈ గొడవలు పోవట్లేదు అంటారు. కానీ మంచిగా జీవిస్తున్నారు లేదా? ప్రతిరోజు లెగుస్తున్నారు, ప్రతిరోజు తింటున్నారు, ప్రతిరోజు బట్టలు ఉతుక్కున్నారు, ప్రతిరోజు చదువులకు వెళ్తున్నారు, ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తున్నారు, ప్రతిరోజు నిద్రపోతున్నారు. అన్నీ జరుగుతున్నాయి లేదా? చెప్పండి. ఇవన్నీ ఉన్నా కూడా అవి జరుగుతున్నాయి లేదా? జరగట్లేదా? అన్నం లేదా మీకు? ఎవరికైనా అన్నం లేకుండా పస్తులు ఉన్నారా? లేదు. బట్టలు లేకుండా ఎవరైనా ఉంటున్నారా? లేదు. చెప్పులు లేకుండా ఎవరు ఉంటున్నారా? లేదు. ఇల్లు లేకుండా ఎవరు ఉన్నారా? లేదు. కాబట్టి అన్నీ ఉంటున్నాయి. కానీ దాంతోపాటు ఏముంటున్నాయంట? చెప్పండి. కొన్ని కష్టాలు, కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు, కొంత శత్రువులు, కొంత విరోధులు, కొంత పగవారు, అసూయపడేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు, నిందించేవాళ్ళు, దూషించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, ఇలాగ నష్టపరిచే అనేకులు చుట్టూ ఉంటారు. ఉన్నప్పుడు కూడా దినాలు గడుస్తున్నాయి కదా, మన జీవన ఉపాధి జరుగుతుంది కదా.
కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాంటి ఐక్యత విచారం ఉండదు. 15వ వాక్యంలో మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. అందుకని మనం కూడా వాక్యాన్ని విని ఓపికతో ఉండాలి. దేవుడు చేసే కార్యం తొలకరి వాన కోసం ఏం చేస్తాడు? వ్యవసాయకుడు ఓపికతో ఎదురు చూస్తాడు. వర్షపడగా టగడ మనం తవ్వేసి విత్తనాలు వేస్తాడు. తర్వాత దేని కోసం ఎదురు చూస్తాడు? కడవరి వాన కోసం ఓపిక ఉండాలి. విత్తనాలు వేయగానే మొక్కలు వచ్చేసి కాయలు వచ్చేస్తాయా? ఈ దినాల్లో కొంతమందికి ఎట్లా ఉందంటే ఇప్పుడే జరిగిపోవాలి, ఇప్పుడే పెళ్లి చేసి ఇప్పుడే బిడ్డ ఇచ్చేయాలంట. ఏంటంటే ఇప్పుడే పెళ్లి చేసి ఏం అంట, ఇప్పుడే బిడ్డని కనేయాలంట. ఎట్లా అది? కొంతమందికి ఆతృత ఎక్కువ. ప్రార్థన చేసి విశ్వాసంతో అడిగి పొందుకునేంత టైం ఉండదు జనాలకి. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు అయిపోవాలి, లేకపోతే దేవుడు లేడు. దేవుడు ఎక్కడ చేశాడు? పాస్టర్ ప్రార్థన చేస్తే ఎక్కడ జరిగింది మాకు? చర్చికి వెళ్ళాం, ఏం జరిగింది మాకు? వెంటనే దేవుని నిందలు వేయటం. కాబట్టి దేవుడు అంటే ప్రతిదాన్ని నియమిస్తాడు. ముళ్ళ పొదలు పండే వాళ్ళు ఉన్నారు, రాత్రి పండే ఉన్నారు, మంచి నేలలో పండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వేరు స్థితులు వేరువేరుగా ఉన్నాయి. అందులో మంచివారు ఎవరంటే మంచి మనస్సు కలిగిన వారు. కాబట్టి మనం మంచి మనస్సు కలిగి ఉంటే అన్నీ మనకి ఏం జరుగుతాయంట? మంచి జరుగుతాయి. ఏది విత్తుతావో అదే కోస్తావు. వింటున్నారా? ఏ తీర్పు తీరుస్తావో ఆ తీర్పే తీర్చబడను. ఏ పని అయితే నువ్వు చేస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. అప్పుడు మనం మంచిగా జీవించినప్పుడు ఈరోజు మనం కష్టపడినట్లయితే కనుక ఒక దినాన్ని మనకి ఏమొస్తుందంట? సుఖపడే ఒక జీవితం మనకి వస్తుంది. అందుకే పరమగీతములు 2వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చదివితే, పరమగీతంలో రాసిన గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యంలో ఏమని రాస్తుంది? అతని ఎడమ చెయ్యి నా తల కిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. ఇక్కడ మనం చదువుచున్నాం. ఇక ప్రియురాలంటే సంఘము, ప్రియుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి సాలమోన్ రాజు గారు వర్ణించినట్లు ఇక్కడ మనం చదువుచున్నాం. అతని ఎడమ చెయ్య నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుకునేను. అంటే ఇటు చూడండి, ఇట్లా కుడి చేత మనం ఏం చేస్తుంది? దేవుడు కౌగిలించుకుంటున్నాడు. ఎడమ చెయ్యి ఏం చేస్తాడు? మన తల కింద పెడతాం. ఇప్పుడు మనం తెలుసు కదా, బిడ్డను ఏం చేస్తాము? ఇట్లా కౌగిలించుకుని తల మీద ఏం చేస్తాం? చెయ్యి ఇట్లా పెడతాం. బిడ్డ ఎట్లా పెట్టండి మనం ఇలా 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 కౌగులించి ఏం చేస్తాం? బిడ్డ తల కింద చెయ్యిలాగా మనం పెడతాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక బిడ్డని ఎంత జాగ్రత్తగా మనం ఇట్లా పడిపోకుండా ఇట్లా కౌగులించుకొని ఆ తల ఇట్లా ఏళ్ళబడిపోకుండా మనం ఏం చేస్తాం? ఇలా తలని చేతి ఎత్తి పట్టుకొని ఎంత చక్కగా కేర్ఫుల్గా ఉంటామో దేవుడు ఏం చేస్తాడంట? ఎడమ చెయ్యి మన తల కింద పెట్టి కుడి చేతి ఏం చేస్తాం? మనల్ని కౌగులించుకొని భద్రంగా మనల్ని నడిపిస్తున్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించుకోవాల్సి అంటే దేవుడు మనకు దూరంగా ఉన్నాడా లేడా చెప్పండి, గట్టిగా చెప్పండి. పోయిన వారం చెప్పాను, అడిపోయిన వారం కూడా చెప్పాను. దేవుడు చెట్టుకు మంచున్నట్లుగా మనకు చుట్టూగా ఉంటాడని చెప్పాను కదా. అలాగనే మనం ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని కుడి చేతులు అంటే ఎవడు మనల్ని అపహరించాలని మనం చదివినాం. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చదువుతుంది ఏంటి? దేవుని చేతులు ఏమున్నాయండి? ఎప్పుడు సుఖములు ఉన్నాయి. విన్నారా? సుఖములు దుఃఖములు అన్నీ ఉంటాయి. ఎప్పుడు ఒకటే ఉండాలని కోరకూడదు. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం చూడమ్మా. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం దాని గురించి పౌలు చెప్తున్నాడు. 12:10 2 కొరింథీ. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎన్నిట్లో ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడా సంతోషపడుతున్నాడా? చెప్పండి అందరూ. ఎందుకని? నేను దేవుల్లో ఉన్నాను, నా కృప నీకు చాలు అంటున్నాడు ఆయన. నా కృప నీకు ఉంది, నీ బలహీనతలు నా బలం రెడీగా ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బలహీనత వస్తుంది, ఇవన్నీ వస్తాయి కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఇక్కడ చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడును, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తానన్నాడా ఏడుస్తున్నానన్నాడా? చెప్పండి. ఏడుస్తున్నానడా సంతోషిస్తున్నాడా? సంతోషం. కాబట్టి కొంతమందికి ఇంట్లో పిల్లలకి ఏదైనా తక్కువ అయితే అల్లరి చేసేస్తారు. ఆ రోజు కూర లేకపోతే, ఆదివారం ఒకటే గొడవ, డబ్బులు లేకపోతే, ఆ రోజు టిఫిన్ చేయకపోతే ఆ రోజు ఒకటే గోల ఇంట్లో. పుట్టినరోజు బట్టలు కొనిపోతే గొడవ, పండుగ వస్తే బట్టలు చెప్పులు కొనిపోతే గొడవ. ఇంకెలా చూస్తే పిల్లలు ఏం చేస్తారు? ఏదైనా కొంచెం తక్కువ ఏం చేస్తారు? ఇల్లు పీకి పందిరేస్తారు. ఏం చేస్తారంట? ఇల్లు పీకి ఏం చేస్తారు? రోడ్డు పెడతారు, మనం తీసుకెళ్ళి మన బజార్లో పెడతారు. తీసుకెళ్ళి తిన్నప్పుడు బాగా తిన్నారు ఏంటి, కావలసి కొంచెం అని తీసుకున్నారు. తక్కువ అవగానే ఏం చేస్తారు? గొడవ చేస్తారు. కొంతమంది ఇళ్ళలో చూడండి, కూర మంచిగా ప్లేట్లు ఇస్తుతారు గోళ్ళకి.
దాఖలు ఇస్తుతారు గోడకి, ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఏమైందండి ఇస్త్రీ కొడతారు ఇట్లాగా. అదేందా నాకైతే నచ్చినప్పుడు ఏం చేస్తానంటే సైలెంట్ లేచిపోతాను అంతే. నాకు బాగలేదు, నాకు నచ్చని లేచిపోతుంది. కానీ మనం ఏం చేయకూడదు, ఇసిరేయకూడదు. దేవుడు ఇచ్చిన అన్నం అది. ఎవరిచ్చిన అన్నం అండి అది? ఒక దినాన్ని అది దొరకదు, ఒక దినాన్ని ఏమవుతుందంటే అది దొరకదు. ఇసిరేస్తే ఎంత ఉన్నా కూడా మనము తగ్గే ఉండాలి. మనం అన్ని హెచ్చించుకోవడం, నాకు అన్నీ ఉన్నాయి కదని చెప్పేసి. కానీ ఇక్కడ పౌలు గారికి జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నా ఆయన దుఃఖపడుతున్నాడా, సంతోషంగా ఉన్నాడా? మీరే చెప్పండి. వాక్యాన్ని బట్టి సంతోషంగా ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎలా ఉన్నట్టు ఆయన సంతోషంగా ఉన్నాడు. కానీ ఈ దినాల్లో కొంతమందికి ఇల్లు ఉన్నా సంతోషం లేదు, ఉద్యోగం ఉన్నా సంతోషం లేదు, బంగారం ఒంటినిండా బంగారం ఉన్నా సంతోషం లేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో అయిపోవాలి, ఇంకా ఏదో అయిపోవాలి, ఇంకా ఏదో అయిపోవాలి, ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి, ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి, ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి. ఏం చేస్తావు? ఎక్కడికి పోయినా ఆ గోతులకు రావాల్సిందే. ఎక్కడికి పోయినా ఏం చేయాలంట చెప్పండి? ఎక్కడికి పోయినా ఏం చేయాలంట? ఆ ఊరు చివర ఆ శ్మశానంలో ఆ గోతులకు పోవాల్సిందే. అందుకని మనం ఏదేదో అయిపోవాలనుకోవద్దు. ఈ దినాన్ని ఎంతమంది అన్నం లేకుండా ఉన్నారు, వాళ్ళకంటే మనం బెటరే కదా. ఎంతమంది బట్టలు లేకున్నారు, వాళ్ళకంటే మనం బెటరే కదా. ఎంతమందికి ఆరోగ్యం లేకున్నారు, వాళ్ళకంటే మనం బెటరే కదా. ఎంతమంది పని చేసుకోలేక అడుక్కున్నారు, చేతులు కాళ్ళు లేక కుష్ఠరోగులు ఇట్లా రకరకాలుగా ఉండి, మనం వాళ్ళకంటే బెటరే కదా. మనకి తెలివితేటలు, సంపాదించే తెలివితేటలు, వాళ్ళకంటే మనం బెటరే కదా. మనకంటూ ఇల్లు ఉంది, బెటరే కదా. మనకి ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఈ రోజున చెట్టు కింద ఏమున్నాయి? చెట్టు కింద ఒంటి మీద బట్టలు కూడా లేవాడికి. మనకు అన్నీ ఉన్నా కూడా మనకి ఏం లేదు చెప్పండి? తృప్తి లేదు. ఇంకా బంగారం కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా స్థలాలు కావాలి, ఇంకా ఆస్తి కావాలని మనం ఏం చేస్తాం? ఇంకా 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 నువ్వు ఎంత సంపాదించినా తినేది మాత్రము చెప్పండి అంతే. అందరు ఇంత తింటారు. 1,00,00,000 రూపాయలను అంతే తింటారు, 1,00,000 రూపాయలు అంత తింటారు, 100 కోట్లను అంతే తింటారు. ఇంకోటి తెలుసు లేదా మీకు? బాగా ధనవంతులు తినేది చాలా తక్కువ. పెద్ద పెద్ద హోటల్కి వెళ్తారు, ఇంతే తింటారు వాళ్ళు. డబ్బు మాత్రం బిల్లు వేలు కడతారు. అక్కడ తినేది ఇంతే. మనమన్నా ఇంత తింటాం, కడుపు నిండా తింటాం, సుట్టి ఒక ప్లేట్ నిండా. ఒక ప్లేట్ చాలక ఏం చేస్తాం? ఇంకో ప్లేట్ పెడతారేమో, అక్కడ ఉందా, ముక్కలు ఉన్నాయా అని ఏం చేస్తారు? ఇంకా చూస్తాం మనం. ఆ ధనవంతుడు ఏం చేస్తాడు? వాడు తినలేడు, టెన్షన్లు, ఆలోచనలు, వాడి టైం ఉండదు, ఇంత తింటాడు. ఏంటి వాడు 100 ఆలోచనలు ఉంటాయి. ఎక్కువ డబ్బు ఉండేవాడు తినలేడు. తక్కువ డబ్బుడు ఏం చేస్తాడు? ఒక ప్లేట్ కదా 2 ప్లేట్లు తింటాడు. ఎన్ని ప్లేట్లు అంట? 2 ప్లేట్లు తినేస్తాడు. అందుకనే మనం ఎక్కువ ధనవంతులు అయిపోవాలి, ఇంకేదో అయిపోవాలి, ఇంకేదో అనుకోవద్దండి. దేవుని చేతిలో సుఖముగా ఉంటే చాలు. ఏం కావాలంట? దేవుని చేతి ఏం చేయాలంట? సుఖముగా ఉంటే చాలు. ఏదేదో అయిపోవాలని చెప్పేసి మనం ఆశపడకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చేతిలో మనల్ని కౌగిలించుకొని మన తల కింద ఏం చేస్తాడంట? ఎడమ చేతిని ఉంచుతున్నాడు. అందుకే మనం ఫలించాలంటే ఎవరి చేతిలో ఉండాలి? సుఖముగా ఉండాలంటే దేవుని చేతిలో ఉండాలి. ఫలించాలంటే దేవుని చేతిలోనే మనము ఉండాలి. అప్పుడే 100 మనం ఏం చేస్తాం? ఫలిస్తాం. ఐక్యకి విచారాలు పెట్టుకొని ధనభోగాలు, సుఖభోగాలు అనుభవించాలనుకుంటే మనం దేవుని చేతిలో సుఖంగా ఉండము, లోకములో ఉంటాము. లోకాన్ని కోరుకుంటే లోకంలో ఉంటాం, దేవుని కోరుకుంటే దేవునిలో ఉంటాం. దేవుని చేతిలో ఉంటే లోకాన్ని అనుభవించలేము, లోకాన్ని అనుభవిస్తే దేవుని చేతిలో మనము ఉండలేము. ఎక్కడైనా ఒకటి ఇంట్లో అన్నా ఉండాలి, 2 వీధులన్నా ఉండాలి. వీధిలో ఉండాలి, ఇంట్లో ఉండాలి కుదిరిద్దా చెప్పండి? ఏదన్నా ఒకటే. ఉంటే వీధిలో ఉండు, లేదంటే ఇంట్లో ఉండాలి. ఉంటే ఇంట్లో అన్నా ఉండాలి, లేకపోతే వీధులన్నా. కొంతమంది వీధిలో ఉండాలి, ఇంట్లో ఉండాలంట. అంటే ఇంటిని వీధిని చేస్తారు, వీధిని ఇంటిని చేస్తారు. అలా ఉండకూడదు. ఎప్పుడు మనకి జీవితాన్ని కాపాడ ప్రయాసపడాలి. ఇందులో 3వదిగా మనం చూసినట్లయితే కనుక మోషేను మనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11:25 మనం చూసినట్లయితే సుఖభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అంటున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తీ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగులు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే
మేలు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను చేసిన త్యాగం, ఎవరు చేసిన త్యాగం ఇది? మోషే ఎలా ఉన్నాడు? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు ఉన్నాడు. ఫరో యొక్క కుమార్తె ఉంది, రాజుగారి యొక్క కుమార్తె. ఆమె తను ఒక కుమారుడుగా పెంచుకుంది. ఆమె ఏం చేస్తుందంట? ఆమె ఏం చేస్తుందంట? ఒక కుమారుడిగా ఆయన్ని పెంచుకున్నట్లుగా ఇక్కడ మనము చదువుతున్నాం. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే, దేవుని కోసము మోషే ధనము కంటే క్రీస్తు విషయమున నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాప భోగంలో అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే మేలు. ఇతను శ్రమలు కోరుకున్నాడా? సుఖాన్ని కోరుకున్నాడా? చెప్పండి అందరూ. దేవుని పిల్లలు శ్రమలు కోరుకుంటే ఈ లోకంలో మనం ఎంత శ్రమలు అనుభవిస్తామో పరలోకంలో అంత సుఖాన్ని మనము అనుభవిస్తాం. అంత ఉన్నతమైన స్థలంలో మనము ఉంటాం. దేవునితో ఎలా ఉండండి? దేవుని దగ్గరగా ఉండేది ఎవరు? ఒక మనిషి పక్కన ఒక మనిషి కూర్చోవాలంటే దానికి ఈక్వల్ లైఫ్ ఉండాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నేను క్రీస్తు కూడా పక్కనకి వెళ్ళి కూర్చోవాలనుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. అంటే ఏంటి? ఆయన చేసేంత జీవితాన్ని నేను చేసి ఆయనలాగా జీవిస్తే నేను ఆయన పక్కన దగ్గరికి వెళ్ళి నేనేం చేస్తాంట? కూర్చుంటా అంటున్నాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే పరలోకానికి వెళ్ళి దేవునితో ఉండాలంటే దేవుని కొరకు మనం ఏదన్నా చేయాలి. చాలామంది ఏంటి? దేవుడు నాకు అది చేయాలి, నాకు ఇది చేయాలి, నాకు అది చేయలేదు, నాకు ఇది చేయదు అంటారే. అప్పుడు మనం దేవుని కొరకు మనం ఏం చేస్తాము? చెప్పండి. దేవుని కొరకు మనం ఏం చేస్తాము? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, పద్దాకు వచ్చి మాకు డబ్బులు కావాలి, మాకు 10,000 కావాలి, 20,000 కావాలి, 1,00,000 కావాలని అడుగుతారు. మీరు మీ కొరకు వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఇవ్వాలి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీది, మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, అడిగేవాళ్ళు మీకు ఏం చేస్తారని అడుగుతున్నారు. సరే ఇస్తారు, మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మీకు ఏం చేస్తారు? మంచి చేస్తారా? ఎంతమంది రోజు శత్రువు అయిపోతారంటే డబ్బులు అప్పు తీసుకుంటారు, గొడవ అయిపోతుంది, ఇద్దరికి మాట్లాడలేకుండా పోతుంది డబ్బు వల్ల. అందుకే బైబిల్ ధనాపేక్ష సమస్త విధములైన కీళ్లకు మూలం. ఇది నా డబ్బు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమైపోతారంట? శత్రులుగా మారిపోతున్నారు. కానీ మోషే ఐగుప్తి ధనము కంటే, అంటే దేన్ని రిజెక్ట్ చేసిన? ఫస్ట్ ధనం వద్దు నాకు. ఏమవుతాడంటే ఐగుప్తులో రాజకుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నాడు ఆయన. కానీ ఆయన ఏం చేస్తుంది? ఐగుప్తు ధనము నాకు వద్దు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగాలు అనుభవించి నాకు ఇష్టం లేదు, దేవుని ప్రజలతో నేను శ్రమ పట్టడం నాకు ఇష్టమని చెప్పేసి అతను ఏం చేస్తాడంట? బయటికి వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చేసాడు. కాబట్టి అతను అంత సుఖాన్ని అనుభవించేవాడు. రాజకుమారుడు అంటే ఎలా ఉంటాడు? స్నానం చేయించే 4 అమ్మాయిలు ఉంటారు, పళ్ళు కడిగే 4 అమ్మాయిలు ఉంటారు, బట్టలు వేసే 4 ఉంటారు, అన్నం తినిపించే 4 ఉంటారు, ఒళ్ళు నొక్కే 4 ఉంటారు. ఆ రోజుల్లో ఫ్యాన్లు కాబట్టి ఇస్త్రీ వాళ్ళు 4 ఉంటారు. ఎన్ని వాళ్ళకి కోరుకున్న తిండి ఇన్ని ఉన్నా కూడా అతను ఏమన్నాడండి? నాకు వద్దు అన్నాడు. ఏమన్నా అంట? చెప్పండి, ఏమన్నాడు? ఇవన్నీ నాకు వద్దు అన్నాడు. వద్దని చెప్పి ఏం చేస్తాడు? మాకు అవసరం అని చెప్పేసి బయటికి వచ్చేసి దేవుని ప్రజలతో శ్రమ పడటానికి అతను ఏం చేస్తాడంట? శ్రమ పడ్డాడు 40 సంవత్సరాలు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నాడు. ఎక్కడికి? ఎక్కడైతే ఐగుప్తు నుంచి వచ్చావో మళ్ళీ ఏం చేయాలి? ఐగుప్తుకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నా ప్రజలు బానిసలుగా ఉన్నారు, వాళ్ళని తీసుకొని రా. నీకు రాజు కుటుంబం అంటే ఏంటో తెలుసు, రాజయోగం అంటే ఏంటో తెలుసు, కష్టం అంటే ఏంటో తెలుసు. కాబట్టి ఆ దేశాన్ని ఎలా ఎదిరించాలో నీకు తెలుసు. కాబట్టి నేను నీకు సపోర్ట్గా ఉంటాను. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి నా ప్రజలందరిని తీసుకొని రా. ఎంతమంది అండి ఆ ప్రజలు? 20 లక్షల మందిని తేవాలి. 20 లక్షల మందిని తేవాలంటే 20 లక్షల మంది ముందు ఎవరిని నమ్మాలి? మోషేని నమ్మాలి. మోషేని నమ్మితే మోషే మంచివాడు, మనల్ని పరిపాలించగలడో, తీసుకెళ్ళేది మంచి దేశమే, చెప్పే మాటలు నిజమైన మాటలే, దేవుని మాటలు నమ్మడానికి ఏం చేయాలి? అద్భుతాలు చేయాలి. ఏం చేస్తే అద్భుతాలు చేశాడా చేయలేదా? అన్ని అద్భుతాలు చేశాడు. ఇప్పుడు దేవుడు మోషే దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మోషే కొరకు నిలబడ్డాడు లేదా? చెప్పండి. దేవుని కొరకు మోషే నిలబడినప్పుడు దేవుడు మోషే కొరకు నిలబడ్డాడు లేదా? నిలబడ్డాడు. అనుకున్నది సాధించారా లేదా? కష్టంగా సాధించారు, ఈజీగా సాధించారా? ఐగుప్తులోంచి తేవడానికి మోషే ఎన్ని కష్టాలు పడ్డాడు? వాళ్ళని చెప్పండి. ఎన్ని కష్టాలు పడ్డాడు?
ఎన్నో కష్టాలతో వాళ్ళు బయట తీసుకొచ్చాడు కదా. మోషేని కూడా దూషించారు, నిందించారు, రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకుని ఎన్నెన్నో చేశారు మోషేని కూడా. అయినా కూడా అతను ఏం చేశాడు? దేవుని పని పూర్తి చేస్తాడు. అట్లాగే దేవుడు మన జీవితం ఒకటి ఇస్తాడు, ప్రతి మనిషికి ఒక లైఫ్ ఇస్తాడు. ఆ లైఫ్ ఏం చేయాలి? మనము కంప్లీట్ చేయాలి. ఎవరు తీసుకున్న కోర్సు కాలేజీలో చదువుకున్నప్పుడు ఆ కోర్స్ కంప్లీట్ చేస్తేనే నువ్వు సర్టిఫికేట్ పొందుతావు. అట్లాగనే మనం కూడా ఏం చేయాలంటే ప్రతి వారి యొక్క జీవితానికి ఒకటి దేవుడు ఇచ్చిన తర్వాత ఆ జీవితాన్ని కంప్లీట్ చేసి ఒక సర్టిఫికేట్ ఏం చేయాలి? మనము సంపాదించుకోవాలి. కాబట్టి మోషే ఏం చేస్తాడంటే ధనాన్ని రిజెక్ట్ చేసి వద్దు అని చెప్పి దేవుని యొక్క విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాపభోగం నాకు వద్దని చెప్పి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే నాకు మేలుని ఎంచి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటే కంటే ఒప్పుకోలేదు. కానీ ఏలైనా అతను పొందబోవు ప్రతిఫలంని బహుమానంగా ఎదురు చూశాడు. అందుకని ఈ దినాల్లో మనం కూడా నశించిపోయి లోకం వరకు ఒకటే దిగులు పట్టము, ఆలోచించటము ఇది కాదు. దేవుడు మనకు ఒక జీవితం ఇచ్చాడు, ఆ జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు ఉండాలని ధైర్యం ఉండాలి. కొంతమందికి ఏంటి, ఇంట్లో 10,000 ఉంటే ధైర్యం వాళ్ళకి, కొండంత ధైర్యం. 10,000 ఉంటే 10 రూపాయలు ఉంటే తుస్సే అంతా. ఏం తుస్సు? ధైర్యం మొత్తం తుస్సే. దేని చూసి ధైర్యం వాళ్ళకి? 10,000 ఉన్నాయని ధైర్యం. ఒకడు 10,000కి 8,000కి వంగరాలు పెట్టుకున్నాడు. వాడు ఆనందం లేకపోతే వంగట్లే. ఎందుకు? ఆ దరిద్రం ఉంటే ఇంతంత వంగరాలకి ఇంతంత వంగరాలు పెట్టి ఇంతంత ఏళ్ళకి అవి చూస్తే ఇది పెట్టుకుంటున్నాడు. కుక్క గొలుసులో ఇంతంతలో గొలుసులు వేస్తాడు మెడలో. తినగలుగుతున్నాడా? కొంతమంది అవన్నీ ఉంటే గొప్ప అనుకుంటారు, అవి లేకపోతే ఆడికి ఉండగలడా? ఇప్పుడు ఆ ఏళ్ళు ఉండబట్టి ఆ వంగర ఉండబట్టి తినలేకపోతాడు. రేపు వంగరాలు లేకపోతే కూడా తినలేడు. తింటాకు ఉంటే కదా అప్పుడు. అట్లా ఏంటంటే ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. అందరూ వినండి నా మాట. మీ ముఖము ఎప్పుడు కూడా ఒకే విధంగా చిరునవ్వుగా ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి. మీకు ఉద్యోగం ఉంది ఈ రోజున, రేపు ఉద్యోగం పోయినప్పుడు ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి. దేవుడు ఇస్తాడు, నేను దేవుని బిడ్డని. మోషేగా అన్నీ పోగొట్టుకుని దుఃఖపడ్డా? సంతోషాడా? సంతోషంగా ఉన్నాడు. ఇత్రో దగ్గరికి వెళ్ళాడు, మిద్యాన్ దేశానికి వెళ్ళాడు. ఇత్రో దగ్గరికి వెళ్ళి తన కూతురిని పెళ్లి చేసుకొని, సిపోరాని పెళ్లి చేసుకొని మంచిగా 2 బిడ్డలు కానీ హ్యాపీగా ఉన్నాడు. అందుకే నేను రాజకుమార్తెని కుమారుని కదా, నేను పెద్ద రాజు భవన్లో ఉండాలి, రాజరకం కలిసి పెళ్లి చేసుకోవాలి అలా అనుకోలేదైనా. అట్లాగే దేవుడు మనల్ని ఎక్కడ పెడితే అక్కడ ఏం చేయాలంటే మనము వెళ్ళాలి. ఒక చెట్టు ఒక దగ్గర నాటుతాము, దేవుడు మనం ఏం చేస్తుందని తీసి ఇంకో దగ్గర పెట్టినప్పుడు అక్కడ ఏం చేయాలి? అక్కడ బతకాలి. ఆ చెట్టు వెంటనే పుంజుకోవాలి, వెంటనే బతకాలి. బతకాలంటే ఆ లైఫ్ అయిపోయినట్టే. అందుకని మనం ఏం చేయాలంటే డబ్బును చూసి ఎప్పుడు కూడా మన జీవితాన్ని బ్యాలెన్స్ చేయొద్దు. డబ్బు ఈరోజు మన జేబులో ఉంటుంది, రేపు ఇంకొకరి జేబులోకి వెళ్ళిపోద్ది. అది కాదు మనకు సంతోషం. ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు ఉన్నా మనం అనుభవించాల్సి అంటే దేవునిలో సంతోషం అనుభవించాలి. చెప్పండి. దేవుని చేతిలో నిత్యము సుఖములు కలవు. మా దగ్గర డబ్బులు లేదని, మాకు అప్పులు అయిపోయినాయని, ఏంటి మాకు ఇట్లా ఉంది, మాకు అట్లా బాధపడద్దు. మీకంటే హీనమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మొన్న ఒక చిన్న వీడియో చూశాను నేను. ఏంటంటే ఒకడు నడుచుకొని వెళ్తున్నాడు, నడుచుకుని వెళ్ళేవాడు ఏం చేస్తున్నాడు? సైకిల్ వేసుకుని చూసి సంతోషపడుతున్నాడు. అబ్బా నాకుంటే బాగుంటారు సైకిల్, నేను నడుచుకొని పోతున్నాడు. సైకిల్ వెళ్ళాడు ఏం చేస్తున్నాడు? అరే వాడికి మంచి బుల్లెట్ ఉందిరా, నాకుంటే బాగుంటారా బుల్లెట్ అనుకున్నాడు. బుల్లెట్లు వెళ్ళాడు ఏమన్నా? అరే వాడికి మంచి కారు ఉందిరా, నాకు కూడా కారు ఉంటే బాగుండు. కారు ఉండే ఉన్నాడు, నాకు కూడా ఫ్లైట్ ఉంటే బాగుండరా అనుకోండి. మనిషి ఆశగా అంత ఉందా? అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పిన ఈ మాట? ఫ్లైట్ ఉన్నోడు కంటే కారు ఉన్నోడు తక్కువడే, కారు ఉన్నోడు కంటే బండి ఉన్నోడు తక్కువడే, బండి ఉన్నోడు కంటే సైకిల్ ఉన్నోడు తక్కువడే, సైకిల్ ఉన్నోడు కంటే నడిచినోడు తక్కువడే. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఉన్నదానికంటే తక్కువ సంతోషపడాలి. వాళ్ళకంటే మనం బెటరే కదా. దేవుడు మనకి తింటాకి ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, మన కుటుంబం బాగుంది చాలు అన్నారు. అంతేగాని మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి చెప్పి అనుకోకూడదు. అందుకని బైబిల్ రాస్తుంది, నువ్వు ఎక్కడ ఆకాశానికి ఎక్కిన కింద పడేస్తాడన్నాడు దేవుడు. ఈ దినాన్ని ఏం చేస్తారు? ఎలాన్ మాస్క్ ఆకాశంలో ఫ్లాట్లు వేసి ఇల్లు కట్టని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కొత్త కారు కనిపెట్టాడు. ఆ కారుని దేనితో గుద్దిన సావడు మనిషి లోపల. ఫోన్ తయారు చేస్తాడు, దానికి ఛార్జింగ్ అవసరం, సోలార్తో ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోద్ది. ఇంకా ఛార్జీలు అమ్మాల్సిన అవసరం, ఛార్జీలు మీరు అర్థమైందా? ఇవన్నీ మారిపోతాయి. ఇంకా రాబోయే కాలం ఏమైపోతుంది? అంతా సింపుల్గా మారిపోతుంది. ఇప్పటికే చాలా రోబోలతోనే నడుస్తున్నాయి కార్లు, బైకులు, మనుషులు, లారీలు, బస్సులు, ట్రైన్లు అన్నీ ట్రైల్ చేస్తారు ఆల్రెడీ. అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి.
ఎందుకు ఇలా చెప్తున్నా అంటే రాబోయే కాలం ఇంకా భయంకరంగా ఉంటుంది. రాబోయే కాలం ఇంకా చేతకనతనం కూడా మనం ఉండొచ్చు. అయితే భయపడాల్సిన అవసరం మనకి లేదు. కాబట్టి మోషే అన్నీ కావాలనుకున్నాడా, అన్నీ వద్దనుకున్నాడా? చెప్పండి అందరూ. కాబట్టి మనకు ఉన్న దాంట్లో సంతోషపడాలా లేదా? మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన దేవునితో లేడు, కానీ ఎక్కడికి వచ్చినప్పుడు దేవుడుతున్నాడు ఆయన. ఐగుప్తుని వదిలేసిన తర్వాత ముఖాముఖిగా దేవునితో, మొన్న ఒక వీడియో చూశాను, ఆ రోజు మోషేతో దేవుడు ఎక్కడైతే మాట్లాడో, ఏ పొద అయితే కాలిపోలేదో ఆ పొద ఇంకా ఉంది అక్కడ, ఆ పొద. కాబట్టి మోషే అక్కడి నుంచి పొదకాడి నుంచి దేవునితో జీవిత ప్రయాణము చేశాడు. ఇప్పుడు జీవితం మోసేది ఇప్పుడు బాగుందా, అప్పుడు బాగుందా? చెప్పండి. అప్పుడు సుఖభోగాలు, ధనము, డబ్బు, మనుషులు, పేరు, విద్య, లేకుంటే అన్ని రకాలైన సామర్థ్యాలు ఉన్నాయి. అప్పుడు బాగున్నాడా మోషే? ఇప్పుడు బాగున్నాడా? దేవునితో ఉంటేనే బాగున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో లేడు, ఇప్పుడు దేవుడు ఆయనతో ఉన్నాడు. ఆయనతో అద్భుతాలు చేపిస్తున్నాడు. దేవుడు ముఖాముఖి ఏం చేస్తున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు దేవుడికి జీవితం కావాలా, లోక జీవితం కావాలా? మీరు చెప్పండి, చెప్పండి అందరూ. దేవుడు ఉంటే చాలు, అన్నీ మనకు ఆటోమేటిక్గా వస్తాయి. దేవుడి చేతిలో మనం ఉన్నామంటే దేవుడు మనకు అన్ని ఇవ్వడా? చెప్పండి. ఈ చెయ్యి ఉంది, నా చెయ్యి చూడండి, ఈ చెయ్యి ఉంది. ఈ చెయ్యి ఉన్నప్పుడు ఈ చెయ్యి స్నానం చేయడానికి, నూనె రాసుకోవడానికి, పళ్ళు తోముకోవడానికి, మొంగడుకోవడానికి, బట్టలు వేసుకోవడానికి, అన్నం తినడానికి, పట్టుకోవడానికి అన్నింటినీ పనిచేస్తే చేయదా? అప్పుడు మనం దేవుని చేస్తున్నప్పుడు దేవుడు మనకు అన్నీ చేస్తారా చేయడా? చాలా మందికి ఏంటంటే వాళ్ళు బాగున్నారు, మనకేం లేదు, వాళ్ళకి బాగుంది, మనకేం లేదు. ఎప్పుడు అనుకోవద్దు. ఏది మనకు శాస్త్రం కాదు. ఎవరికి ఎన్ని ఉన్నా, ఎవరికి ఎన్ని లేకపోయినా ఏది శాస్త్రం కాదు. ఏది మనం పట్టుకుని వెళ్తామా? ఏమి చెప్పాడు? తాను ప్రయాసపడి చేసుకున్న దాంట్లో చనిపోయినప్పుడు ఏది తీసుకొని పోలేడు. సాలమోనుడు చెప్పాడు, ఏది తీసుకొని పోలేడు. నువ్వు ఎంత సంపాదించినా రేపొద్దున పట్టుకెళ్తావా? నిన్నే ఊరు బయటికి పట్టుకెళ్ళి గోతులో పారేయాలి. ఏం చేయాలంట? నిన్నేం చేయాలంట? ఊరు బయట తీసుకెళ్ళి గోతులో పారేయాలి. అందుకని మనం ఎప్పుడా ఇతరులు చూసి నువ్వు అసూయపడద్దు, ఇతరులు చూస్తూ గర్వించద్దు, నీకున్న దాంట్లో తృప్తి పొందు. ఏం చేయాలంట? ఒక భక్తుడు ప్రార్థన చేసి ఏమన్నాడు? యెహోవా, ఎక్కువైతే ఎవడంటానేమో, తక్కువైతే దొంగతనం చేసి దొంగిలి నీ నామాన్ని దూషిస్తానేమో. కాబట్టి ఎక్కువ అవ్వద్దు, తక్కువ వద్దు. ఏం చేయాలంట? మీడియంగా కావాల్సిన వరకు ఇవ్వండి. కావాల్సిన ఏంటి మనిషికి? అన్న వస్త్రములు. ఏమని రాస్తుంది బైబిల్లో? అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండండి అని రాస్తుంది. కాబట్టి దినాల్లో మనం ఏదేదో మనకు లేదు, క్రైస్తవులకి అన్ని జనులుగా అన్నీ ఉన్నాయి, దేవుడు వాళ్ళని ఆశ్రయిస్తున్నాడు, మనల్ని ఆశ్రయించట్లు అనొద్దు. ఇదంతా నాశనం అయిపోయేది, వాళ్ళు అనుభవిస్తారు. కానీ మనం శాశ్వతంగా ఉండేదని ఏం చేస్తాం? మనం పరలోకంలో అనుభవించబోతున్నాం. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే పౌలును మనం చూద్దాము. ఇదే ఫిలిప్పీ రాష్ట్ర గ్రంథము, ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం 11వ వాక్యం చూడండి. ఫిలిప్పీ 3వ అధ్యాయం 7, 11. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో 11:3-7 మనం చదువుతున్నాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకున్నా. మోషే అన్నాడు, క్రీస్తు నిమిత్తం నింద అనుభవించిన గొప్ప భాగ్యులు, అన్ని నష్టపరుచుకొని క్రీస్తు కొరకు నేను జీవిస్తాను. ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? నేను క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని నష్టపరుచుకున్నా. 11వ వాక్యం చివరిలో ఏమని రాస్తుంది? సమస్తము నష్టపరుచుకున్న వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అంటే అసలు నాకు ఏది వద్దు, క్రీస్తే నాకు కావాలంటున్నాడు. ఏం కావాలన్నాడు? నాకు ఏది మనం లేని వాళ్ళు ఏమనుకుంటాం? మనకు అన్నీ కావాలి, మనం ధనవంతులు మనం అనుకుంటున్నాం. కానీ ధనవంతులైన మోషే, ధనవంతులైన పౌలే ఉన్నారు, మాకు ఏం వద్దు, అన్నీ అనుభవించాను, చూసాను, దాంట్లో ఏం లేదు, మాకు కావాల్సిన ఎవరంట? దేవుడు. కష్టాలున్న పర్లా, శ్రమలున్న పర్లా, నిందల అవమానాల పర్లా, మాకు కావాల్సిన ఎవరంట? చెప్పండి. దేవుడు. 13వ వాక్యంలో చెప్తున్నాడు ఆయన, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని నేను తలంచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్న మర్చిపోతున్నాను నా లైఫ్ని. పాత జీవితాన్ని మర్చిపోతున్నాను, పాత సుఖభోగాలు మర్చిపోతున్నాను, పాత యొక్క ధనాన్ని మర్చిపోతున్నాను, పాతదంతా జీవితాన్ని వదిలేసి నేను క్రొత్త జీవితం కొరకు పరిగెట్టుచున్నాను. అంటే ఏంటి? క్రొత్త జీవితం చేయాలంటే పాత జీవితాన్ని ఏం చేయాలి మనము? చెప్పండి. మర్చిపోవాలి. మన జీవితంలో ఏదో ఒక సంభవం సంభవించిన తర్వాత మనం జరిగిపోయిన దాన్ని పట్టుకుని ఏలాడకూడదు. అది పోయింది, అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటి? క్రొత్త జీవితం ఏం చేయాలనేది వెళ్ళాలి. కొంతమంది ఏం చేస్తారు? సబ్జెక్టులు పోయినాయి,
పాస్ అవ్వాలా, ఫెయిల్ అయిపోయారు. ఇక నేను చదవనని చెప్పేసి సైకిల్ షాప్కో స్కూటర్ మెకానిక్కో ఏదో పనికి వెళ్ళిపోతున్నారు. కానీ ఏం చేయాలి మనము? మళ్ళీ దాన్ని ఏం చేయాలి? సప్లిమెంట్ రాసి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మళ్ళీ ముందుకే వెళ్ళాలి. కొంతమంది చేస్తారు, నాకు అబ్బట్లేదులే, నాకు రావట్లేదులే, నేను చదవలేనులే, నా వల్ల కాదులే అని చెప్పి అక్కడితో వెనక్కే వెళ్ళిపోతుంది. కాబట్టి జీవితంలో ఒక దెబ్బ తగిలిన తర్వాత వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా? గట్టి చెప్పండి అందరూ. కష్టం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలా, ముందుకు వెళ్ళాలా? ముందుకెళ్ళాలి. పౌలే అన్నాడు, నేను అన్నీ నష్టపరిచేశాను, పెంటతో సమానంగా ఏం చేశాను, కాబట్టి నేను వెనక నేను ఏం చేస్తాను, మర్చిపోతున్నాను. అంటే కొత్త జీవితం చేయాలంటే ఏం చేయాలి మనము? పాత జీవితాన్ని మర్చిపోవాలి. తాము ఏ దేశం నుండి వచ్చారో అది జ్ఞాపకం ఉన్నట్టు అలా వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ దేశం వెళ్ళడానికి వీలవుతుంది. కాబట్టి ఏదైతే వచ్చామో దాన్ని ఏం చేయాలి మనము? మర్చిపోవాలి. పాత జీవితం ఉంది, పాత జీవితం ఏం చేయాలంట? మర్చిపోవాలి. ఇక మళ్ళీ పాత దాన్ని గుర్తు చేసుకోకూడదు. పాత దాన్ని కొంతమంది అంటారు, నేను ఒకప్పుడు పులిని, ఇప్పుడు క్రీస్తు రోజున పిల్లిని అయిపోయాను, నేను పాత మనిషి కనుక అయితే నువ్వు కనపడతావా, నా ముందు నిలబడతావా అంటారు. అంటే దేని గుర్తు చేసుకున్నారు చెప్పండి? పాత జీవితాన్ని గుర్తు చేస్తారు. పాత జీవితం మనకు వద్దు, పాత జీవితం మనకు వద్దు. పౌలు పెంటతో సమానంగా ఇచ్చాడు పాత జీవితాన్ని. ఏమన్నాడు? దాన్ని మర్చిపోతున్నాను, నేను ఏం చేస్తాను, ముందు దానికోసము పరిగెడతాను. అందుకని దేవుని బిడ్డలు మనము కొత్త జీవితం చేయాలంటే ఏం చేయాలి? కొత్త బట్టలు వేసుకోవాలంటే ఏం చేయాలి? పాత బట్టలు తీసేయాలా, ఉంచుకోవాలా? పాత బట్టల పైన కొత్త బట్టలు వేసుకుంటే కంపు కొడుతుంది. ఏం కొడుతుందండి? అందుకని ఏం చేయాలి? మనం పాతయే తీసేయాలి. ఆది కాండలు మీరు చదివితే ఒక మాట చదువుతాం. ఆది కాండం 41వ అధ్యాయం 51వ వాక్యం చదవమ్మా. ఆది కాండం 41వ అధ్యాయము 51వ వాక్యం 52వ వాక్యాన్ని చదవండి. అప్పుడు యేసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఇక్కడ యోసేపు గోతులో పారేశారు, ఐగుప్తు దేశకి బానిసగా అమ్మబడ్డాడు ఇష్మాయిల్ చేత. ఇష్మాయిల్ తీసుకెళ్ళి అక్కడ ఐగుప్తు వారికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ యోసేపుని దేవుడు మరలా ఉన్నత స్థితికి, కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో తోడుగా ఉండి ఆ దేశానికి యోసేపుని ఏం చేశాడు? దేవుడు రాజుగా చేశాడు. ఏం చేశాడంట? ఆ దేశానికి యోసేపుని ఏం చేశాడంట? రాజుగా చేశాడు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారి అందరిని నేను మర్చిపోనట్లుగా చేసాను. హల్లెలూయా. ఆయన తండ్రి ఇంటిని మర్చిపోయినందుకు సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? చెప్పండి. మర్చిపోవాలన్నాడా, గుర్తుగా ఉండాలన్నాడా? మర్చిపోవాలి. పాత జీవితం వద్దు. నా తండ్రి ఇంట్లో నిందలు పడ్డాను, అవమానపడ్డాను, అన్నదమ్ములు ద్రోహం చేశారు, నన్ను ఇష్మాయిల్కి అమ్మేశారు, బానిస దేశానికి వచ్చాను, కానీ ఈ దినాన్ని ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కాబట్టి వాళ్ళ మీద పగ తీర్చుకుంటా అన్నాడా? అనలేదు. నా తండ్రిని ఏం చేయాలంట? మర్చిపోవాలి. కాబట్టి ఏమన్నాడు? తన తండ్రి ఇంటిని వారందరూ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టిన. మనష్షే అంటే ఒకటి ఇంకొంది, దాని కింద ఏమని రాస్తుంది? మరుచుట. కాబట్టి పాత జీవితాన్ని మనం మర్చిపోతేనే కొత్త జీవితం మనం చేయగలం. నువ్వు పాత దాన్ని బట్టి ఏలాడుతా ఉన్నావు అనుకో, కొత్త జీవితం నువ్వు చేయలేవు. అందుకని ఎప్పుడైనా మన జీవితంలో యాక్సిడెంట్లుగా ఏదైనా మనకు జరగవచ్చు, ఎవరైనా చనిపోవచ్చు, ఇంట్లో ఏదైనా మనం కోల్పోవచ్చు, ఉద్యోగాన్ని కోల్పోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కోల్పోవచ్చు. అయితే మనం ఏం చేయాలంటే దాన్ని మర్చిపోవాలి. చెప్పండి అందరూ. కొంతమంది అంటారు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే గతం గతః, దాని గురించి మాట్లాడొద్దు అంటారు. ఏమంటంట? గతం అయిపోయింది, దాని గురించి మాట్లాడొద్దు. ఇప్పుడు జరగాల్సింది చూడు, జరిగిపోయిన దాని గురించి వేస్ట్గా, దాని గురించి మాట్లాడితే టైం వేస్ట్, దానివల్ల ఏమీ రాదు. అంటే నేను చదువుతున్నాము, నా తండ్రి ఇంటి వారందరినీ మర్చిపోవడానికి నేను అతనికి మనష్షే అని పేరు పెడుతున్నా. మనష్షే అంటే మర్చిపోవటం. అరే మనష్షే అంటే నేను మర్చిపోయాను అని అర్థం. అరే మనష్షే అని పిలుస్తుంటే అంటే పిలిచే ప్రతిసారి ఏం చేస్తాయినా కొడుకుని ఎన్నిసార్లు పిలుస్తాడో అన్నిసార్లు ఏం చేస్తాడు? మర్చిపోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పాత జీవితాన్ని మర్చిపోతేనే దేవుని చేతిలో మనం ఉంటాం. పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటే మళ్ళీ దేవుని చేతిలో ఉన్నాం. ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ అక్కడికే వెళ్తాము. కింద ఏం రాస్తాడు 52లో? తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు, చూడండి ఫస్ట్ ఏమన్నాడు ఆయన? సమస్త బాధలు నా అంటే దేవుడు నా సమస్త బాధను
నా తండ్రి ఇంటి వారిని అందరినీ మర్చిపోయినట్లు చేశాడు. ఇక్కడేమంటున్నాడు, తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించును అని చెప్పి రెండవనికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అంటే చెప్పండి, అభివృద్ధి లేకుంటే ఫలము. కాబట్టి మన జీవితంలో ఏంటంటే జరిగిపోయిన దాన్ని చూడకుండా ఒకటి మనం మర్చిపోయి రెండు ఫలించాలని మనం చూడాలి. ఒకటి మర్చిపోవాలి, రెండు ఏం చేయాలి, ఫలించాలి. అంటే పోయిన దాన్ని బట్టి ఆడాడకూడదు, పోయిన దాని గురించి ఆడాడకూడదు. ఉన్నదాని గురించి మనం ఆలోచించాలి, ఉన్నదాని గురించి మనం ముందుకెళ్ళాలి. పాదాన్ని ఏం చేయాలంటే మర్చిపోవాలి. చెప్పండి అందరూ. అప్పుడే మనం దేవుని చేతులు ఉంటాం. లేదనుకో ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మనం వెళ్ళిపోతాం. అప్పుడు దేవుని చేతులు ఉంటామా, ఉండం. అందుకని ప్రతి మనిషి కూడా ఈ దినాన్ని జీవితంలో ఎన్నో కోల్పోయి ఉండొచ్చు, బాధపడద్దు. దేవుడు దానికంటే మేలేంది నీకు ఇస్తాడు. ఒకటి పోయిందని బాధపడద్దు, దానికంటే మంచిదాన్ని దేవుడు నీకు ఇస్తాడని చెప్పి ఎదురు చూడాలని నిరాశపడి, అవిశ్వాసపడి, దుఃఖపడి, కృంగిపోయి ఇలా దిగజారిపోతే ఇంక దేవునితో ఉన్నట్టుగా ఏముందో మనకి? ఇంకా వారు వరుస పొందాం, బాప్తిస్మం పొందాం, అభిషేకం పొందాం, ఏం ప్రయోజనం మనము? అలా దిగులు పడద్దు. సుహాసి తల్లిగారు చూడండి, ఆమె నడవలేకపోయినా వచ్చింది. నడవలేకపోయినా నేను వస్తాను మందిరానికి, ఒక కాలు పని చేయట్లా, ఒక చెయ్యి పని చేయట్లా, ఆమె వచ్చింది. ఒక సాక్షి కనబడుతుంది అక్కడ. అలా ఉండాలి. మనకు అన్నీ బాగంటే దిగులుగా ఇట్లా కూర్చొనేది చికెన్ కొనియా, టమాటా కొనియా వచ్చినట్టుగా. దేవుడు ఇచ్చాడు కదా, తింటున్నాక 3 పూటలు గుట్లో ఉంది కదా, ఇల్లు ఉంది కదా, పని చేసుకున్నావు, ఆరోగ్యం ఉంది, చేతిలో వృత్తి ఇచ్చాడు, జీతం ఇస్తాడు కదా. ఇంకా ఇలా వచ్చి చర్చికి వచ్చి వాళ్ళని చూస్తాడు, నాకు ఇంకా కోపం పడుతుంది. ఎప్పుడు చూసి ఈ దరిద్రం అనే ఈ దరిద్రం పోతే ఇలా మొక్కలో నుంచి ఒక సంతోషం ఉండదు. వీళ్ళని చూస్తే ఎప్పుడు సంతోషం, నాకు ఎనర్జీ ఉన్నది కూడా పోతుంది. ఏముందండి, నాకు ఉన్న ఎనర్జీ కూడా పోతుంది వీళ్ళని చూస్తుండి. ఏం చెప్పాలి వీళ్ళకి? ఎప్పుడు చూసినా డల్గా ఉంటారు. లైట్ అయితే టప్లెట్ వెలిగితే లైట్, అట్లా మనం కూడా ఏం చేయాలంట, ఎలగాలి అలాగా డిమ్ముగా బెడ్ లైట్లా ఉంటే ఎట్లా అని చెప్పండి. చాలామంది జరిగిపోయిన దాన్నే కూర్చుంది. కానీ ఇక్కడ పరిస్థితులు ఏమన్నారు? మోషే నాకు వద్దు అన్నాడు, పౌలు ఏమన్నాడు, నాకు వద్దు అన్నాడు, యేసువే ఉన్నాడు, నాకు వద్దు అన్నాడు. కానీ వాళ్ళు ఎవరండి? అగ్ని వంటి మహాశ్రమలో వెళ్ళేవారు. దేంట్లో అంట? అగ్ని వంటి మహాశ్రమలు వెళ్ళారు. శ్రమలో వెళ్ళరు వాళ్ళు. ఎన్ని శ్రమలు వాళ్ళు పడినాలో ఒక్కడు కూడా మనం పడలేం. కానీ వాళ్ళు దేవునితో ఉన్నారు. ఎవరితోనంట? యేసేపు దేవునితో ఉన్నాడు, మోషే దేవునితో ఉన్నాడు, పౌలు ఎవరితోనంట? కాబట్టి వాళ్ళు దేవునితో ఉన్నాము అనే సంతోషం అంటే గొప్ప సంతోషం ఇంకోటి ఉందా చెప్పండి? అలా ఉందని ఎవరు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏంది హల్లెలూయా చెప్పట్లే? దేవునితో ఉన్నాము, ఆ సంతోషం మాకు చాలు అనేవారు హల్లెలూయా చెప్పండి అన్నా. నేను మళ్ళీ చెప్పట్లే, నా భాష అర్థం కాదు వీళ్ళకి. ఏం మీకు అర్థమైందా? ఏమర్థం? చెప్పాలా చెప్పకూడదా? అది చెప్పట్లేదు అందరూ, అంటే లేని అర్థం. ఒప్పుకున్నారు అందరూ. దేవునితో ఉన్నాను, అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు అనేవారు హల్లెలూయా చెప్పండి అన్న. నేను చెప్పింది కరెక్టేగా? ఫ్లోలో కొంచెం స్పీడే చెప్పాను నేను. సరే. కాబట్టి ఈ లోకంలో ఏది మనకు శాస్త్రం కాదండి. మన సంఘంలో 100 కోట్లు ఆస్తి ఉండొచ్చు, 1 కోటి ఆస్తి ఉండొచ్చు, ₹1 కూడా లేని ఉండొచ్చు. ఇది కాదు మనకు శాస్త్రం. దేవునితో మనం ఉండాలి. ఎవరుతున్నారంట? ధనము కంటే, ఐగుప్తి ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమపడితే గొప్ప భాగ్యముగా ఇచ్చాడు. అందుకని మనం ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా మనం బాధపడద్దు. ఏది మనకు శాస్త్రీయంది కాదు. అందుకని మనం ఏం చేయాలంటే సుఖముగా సంతోషం ఉండాలంటే దేవుని మాట వినాలి. ఎవరి మాట అంట? ఒక మాట చదువు ముగిస్తాను. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యం. ఇంకా చాలా ఉంది, తర్వాత చెప్తాను. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. హల్లెలూయా. వారు దేవుని మాట ఆలకించి దేవుని సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరము సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ప్రతిరోజు ప్రతి సంవత్సరం మన జీవిత ఆయుష్కాలం అంతా క్షేమముగా సుఖంగా మనం వెళ్ళాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట్లాడాలి. ప్రతిరోజు లేచి బైబిల్ పట్టుకొని దేవా ఈరోజు నాతో మాట్లాడండి అని బైబిల్ ద్వారా దేవుని అడగాలి. ఏ వాక్యం దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని చదువుకొని దీని ప్రకారంగా మనం చేయడానికి ముందుకు వెళ్ళాలి. లేదంటే ప్రార్థన చేసి కనిపెట్టి దేవుని స్వరాన్ని మనము వినాలి. అంతేగాని మనం ఎప్పుడు వెనకబడిపోయిన జీవితంలాగా ఏమి లేని వారిగా మనం కనపడద్దు. దేవుడు మనకంటే ఎంతో బలహీనలు మనకు చూపిస్తున్నాడు. ఎంతోమంది తినడానికి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. నా ఈ పక్కన ఖాళీ స్థలం ఉంది, ఈ చికెన్ సెంటర్. ఇక్కడ
రాత్రిపూట ఒకరిద్దరు పండుకుంటారు. ఒక్కోసారి ఆడు పగలో రాత్రి కూడా పండుకొని ఉంటాడు ఆడు. నాకు భయం వేస్తుంది చచ్చిపోయాడేమో అని. వాళ్ళకి ఇల్లు లేదు, వాకిల్ లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకంటే మనం ఎంత బెటరు? అవునా కదా? వాడికి ఇల్లు లేదు, వాకిల్ లేదు. మనం ఏదైనా ఎప్పుడు ఇష్టం టక్కని తీసుకుని తింటారు వాళ్ళు సంతోషంగా. ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమంది మనకంటే దరిద్ర స్థితిలో ఉన్నారు. వాళ్ళకంటే మనం 100% బెటరు. అందరి కంట్లు మూసుకొని దేవుని బిడ్డలైన మనము ఈ యొక్క ఉదయకాల సమయాన్న వాక్యాన్ని విన్నాం. ఒకటి, మనం దేవుని కుడి చేతిలో ఉంటే దేవుడు అనుగ్రహించి ధారాళంగా అనుభవించవచ్చు. రెండోది, మనం దేవుని కంటే సుఖానుభవాలు ఎక్కువ అనుభవించకూడదు. సాల్మన్ అన్ని అనుభవించి సమస్తం వ్యర్థం వ్యర్థం అంటున్నాడు. కానీ దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని రెండు ఇస్తున్నాడు, అనుభవించాలి. దేవుడు కుడి చేతితో కౌగులించుకుని ఎడం చేతి మన తల కింద పెట్టుచున్నాడు. అలాగనే మనం ఫలించేవారు కనపడాలి. ఫలాలు ఫలించి నూరంతలుగా ఫలించేది కనపడాలి. మూడవదిగా మరి మోషే, మరి పౌలు, యేసేవును మనం చూసేటప్పుడు సమస్తాన్ని మర్చిపోయి దేవుని కొరకు ముందుకు వెళ్ళిపోతున్నారు. అందుకని ఆకలికించి ఆలోచించి దేవుని సేవించేలా మనము సుఖముని దుఃఖముని అన్నీ కాకుండా సుఖాన్ని మన నిత్యము మన దినములంతా మన సంవత్సరం అంతా కూడా మనం అనుభవించగలం. కాబట్టి చివరి దినాల్లో లోకంలో జరిగే సంభవాలు చూడొద్దు, మనుషులు జరిగే సంభవాలు చూడొద్దు. నీ జీవితంలో ఈ దినాన్న కంటిని నిద్రపోతున్నావా, కడుపుండా తింటున్నావా, వస్త్రం ఉందా, పని చేసే ఆరోగ్యం ఉందా, జీతం ఉందా, అది చాలు. ఉన్నదాంతో తృప్తి పొంది సంతోషంగా దేవునితో ఉంటే నువ్వు సుఖముగా ఉంటావు. ఆయన హస్తములో కుడి హస్తం నిత్యము సుఖములోనే. కాబట్టి ఆయనకు సుఖములతో సంతోషంతో క్షేమంగా జీవించి ఆయనకి రాకుండా కనబట్టకు దేవుని కుడి హస్తంటకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. ఈ లోక సుఖము ద్వేషించి ఆ పరలోక వాసం ధ్యానించి, ఈ లోక సుఖము ద్వేషించి ఆ పరలోక వాసం ధ్యానించి, శ్రమలానుభవించేడి పరిశుద్ధులతో చేరి పరమాసియోనులో